మధు వెట్స్ మీనాక్షి. జాకెట్లో దాచుకున్న కాగితం తీసి ఇది చదవమన్నట్టు కళ్ళ ముందు పెట్టుకుని చూపించి దానిని మరో రాయికి చుట్టి మధు వైపు సూటిగా విసింది మీనాక్షి. క్రికెట్ బంతిలా దాన్ని క్యాచ్ చేసిన మధు ప్రేమ లేకేమో అనుకుంటూ ఆత్రంగా విప్పి చూశాడు. నాకు పెళ్లి కుదిరింది మా మేనమామ కొడుకుతో. తమిళనాడులోని మదురైలో ఉంటారు. ఆయన్ని చేసుకోవడం నాకంతగా ఇష్టం లేదు, కానీ తప్పదు. నిన్ను పెళ్ళాడితే బాగుంటుందని చిన్నప్పటి నుంచి నాకున్న కోరిక. కానీ మా కుటుంబ సాంప్రదాయాలు కులం కట్టుబాట్లను ఎదిరించేంత సాహసం చేయలేకపోతున్నాను. ఈ జన్మకి ఇంతే. జీవితాంతం సర్దుబాటు సహజీవనం కొనసాగించక తప్పదు. అందుకని నిన్ను మర్చిపోవడం అంటూ జరగదు. నా చివరి శ్వాస వరకు నువ్వు నా మదిలో కొలువై ఉంటావు. దీనికి పంచభూతాలే సాక్షి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఉంటాను. చదువుకుని తలెత్తి పైకి చూశాడు మధుకరణ్. అంతవరకు అక్కడే ఉండి గమనిస్తున్న మీనాక్షి మధు తన వైపు చూడగానే పలుమార్లు చెయ్యి ఊపుతూ టాటా చెప్పి మాయమైపోయింది. పెళ్ళయ్యాక ఇటువంటి చర్యలు ఉండవని, వాటికి పులిస్టా పడిపోతుందని రూఢి చేసుకున్నాడు మధుకరణ్. ఆమెనే తలుచుకుంటూ ఈ కులాల కోటగోడలు కూలిపోయేదెప్పుడు, ఆస్తి అంతరాల తారతమ్యాలు కలిసిపోయేదెప్పుడో, విశ్వప్రేమ విల్లి విరిచేది ఎప్పటికో అనుకున్నాడు బాధాతప్త హృదయుడై. పెళ్ళైన తర్వాత కాపురానికి పోయే ముందు మిద్దె మీద ప్రత్యక్షమై ఒకసారి, మొదటి కాన్పుకొచ్చి మగబిడ్డను ప్రసవించి తర్వాత మదురైపోయే ముందు రెండవసారి, ఆపై 3 సంవత్సరాలకు కూతుర్ని కన్న తర్వాత మూడవసారి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూనే ఉంది మీనాక్షి. ఆ తర్వాత 5 ఏళ్లకు భర్త పిల్లలతో చెన్నైపోతూ ఒంగోలు రైల్వే స్టేషన్లో కాకతాళీయంగా తటస్థపడినప్పుడు 4వసారి, ఆపై 8 ఏళ్లకు కూతురు వివాహ సమయంలో చాటుగా 5వసారి, ఇలా 34 ఏళ్ల కాలంలో 5 సార్లు ఫ్లయింగ్ కిస్సులు బట్వాడా చేసింది మీనాక్షి. తాను మరిచిపోలేదు అన్నట్టు. తీపి గుర్తుల గతాన్ని తవ్విపోసుకున్న మధుకరణ్ హృదయం భారమైంది. లేచి నిలబడి సుదీర్ఘ శ్వాస తీసుకొని నిర్వేదంగా తిరుగుముఖం పట్టాడు. గుండె నిండా దిగులు. తానెందుకు ఇంతలా దిగులు పడిపోతున్నాడు? కొలవలేని బాధతో కుమిలిపోతున్నాడు. అయినా ఆమె ఎవరు? పరాయి వ్యక్తి భార్య. తను ఇంకొకరి భర్త. తమ మధ్య ఎటువంటి అనైక్యత, శారీరక సంబంధాలు కానీ అటువంటి ఆలోచనలు కానీ లేవు. అయినా ఎందుకింత మనోవేదన అనే తర్కంతో అడుగులో అడుగు వేసుకుంటూ మీనాక్షి ఇంటి వద్దకు చేరుకున్నాడు మధుకరణ్. సింహం ద్వారం దగ్గర ఉన్న గంగయ్య లోపలికి వెళ్ళాలా అయ్యా అన్నాడు మధును చూసి వినయంగా. అవునన్నట్టు తల ఊపాడు మధుకరణ్. మనిషి వెళ్లేంత మేర తలుపులు తెరిచి ఉన్నాయి. ముందస్తు అనుమతి అవసరం లేకుండా మధును లోపలికి పంపించే శాశ్వత ఉత్తర్వులు ఉన్నాయి గంగయ్యకు. ఎందుకంటే మధు తండ్రి చనిపోయే వరకు అయ్యంగారి జమీకి తల మనిషి. అతని మరణం తర్వాత సేద్యం నిలిపేసి భూములు కౌలుకిచ్చిన ఆ కౌలు వ్యవహారాలు, బ్యాంకు పనులు, బయట ప్రపంచంలోని ఇతర లావాదేవీలు మధుకరణే చూస్తుంటాడు. గేటు దాటిన మధుకి మీనాక్షి తండ్రి పెద్దయ్యంగారు, ఆయన తమ్ముళ్ళు చిన్నయ్యంగారులు 3, మీనాక్షి భర్త, కొడుకు, అల్లుడు విశాలమైన 9 స్తంభాల వరండాలో దీన వదనాలతో కుర్చీల్లో కూర్చుని ఉండటం కనిపించింది. శ్రీ వైష్ణవులైన అయ్యంగారి పూర్వీకులది తమిళనాడులోని కుంభకోణం. ఆ కాలంలో రెడ్డిరాజులు అద్దంకి ప్రాంతంలో 5 గ్రామాలు జమీగా ఇచ్చారు అయ్యంగారి తాత ముత్తాతల తాతలకు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక కొంతకాలానికి జమీలు రద్దయినాయి. ల్యాండ్ సీలింగ్ ప్రవేశపెట్టిన తర్వాత పక్క గ్రామాల్లోని భూములన్నీ పోను ఇప్పుడున్న అగ్రహారంలో 300 ఎకరాల మెట్ట భూమి, ఆపై 30 ఎకరాల మాగాణి, 16 ఎకరాల సొంత చెరువు మిగిలాయి అయ్యంగారి కుటుంబానికి. ఆయనది 11 అడుగుల ఎత్తైన ప్రహరీతో 3 ఎకరాల స్థలం మధ్య మహల్ లాంటి 3 అంతస్తుల మేడ. ఊరి వాళ్ళు దాన్ని దేవుడి అంటారు. చదువుకున్న కుర్రకారు వైట్ హౌస్ అంటుంటారు. మధుకరణ్ నేరుగా అయ్యంగారి దగ్గరికి పోయాడు. ఏరా డ్యూటీ అయిపోయిందట్రా పలకరిచ్చాడు అయ్యంగారు. అయిపోయిందయ్యా. విషయం తెలిసిందా? గాయత్రి చెప్పుంటుంది. చెప్పిందయ్యా. ఏమిటోరా? కన్న కూతుర్ని మరణశయ్యపై చూడటం తండ్రిగా ఎంతో కష్టంరా. నా కళ్ళ ముందే పైలోకాలకి ప్రయాణం కట్టింది గద్గద స్వరంతో అన్నాడు అయ్యంగారు. మౌనంగా తల వంచుకు నిలబడ్డాడు మధుకరణ్. ఓ నిమిషం ఆగి అమ్మాయి గారిని చూసొస్తానయ్యా దైన్యంగా అడిగాడు మధుకరణ్. చూసిరారా, అదిగో ఆ చివరి గదిలో అచేతనంగా పడుంది. ఆ స్థితిలో మీనాక్షిని చూడలేకపోతున్నాం. ఆ గది వైపు చేయి చూపిస్తూ చెప్పారు అయ్యంగారు. మహల్లో ఉత్తరం వైపు చివరగా ఉంటుంది ఆ గది. ఆ వైపున ఉన్న ద్వారం ద్వారా చనిపోయిన వారిని నలువైపులా పకడ్బందీగా గోడలున్న సొంత రుద్రభూమికి తరలించి ఖననం చేస్తారు. ఇతరులెవ్వరికీ ప్రవేశం ఉండదు. అది కేవలం వారి కుటుంబానికే రుద్రభూమి. మధు అడుగులు ఆ గది వైపు కదిలాయి.
గది తలుపులతో పాటు కిటికీలన్నీ తెరిచి ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. వాకిలి దగ్గర నిలబడి లోపలికి చూశాడు మధుకరణ్. నైటీలో కుప్పగా పోసిన ఎముకల గుట్టల మంచం మీద కనిపించింది మీనాక్షి. 5.5 అడుగుల అసమాన సౌందర్యవతి, నిరుపమాన తేజోవతి, లావణ్య రాశి 2 అడుగుల మూటలుగా దర్శనమిచ్చింది. రింగు రింగుల ఒత్తెన జుట్టుతో ఉండే తల బోడిగా కనిపించింది. కిమోథెరపీ జరిగినట్లుంది. వెంట్రుకలన్నీ రాలిపోయాయి. తనకున్న పరిజ్ఞానంతో అనుకున్న మధుకరణ్ మంచం దగ్గరగా వెళ్ళాడు. మీనాక్షి అని పిలిచాడు హీనస్వరంతో. అతని గొంతు అంతకన్నా పెగల్లేదు. కళ్ళు మూసుకొని మెలకువతోనే ఉన్న మీనాక్షి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా మధుకరణ్. విశాల నేత్రాల స్థానంలో ఎక్కడో లోయల్లో దాక్కున్నట్లు ఆమె చిన్ని కళ్ళల్లో ఓ వింత మెరుపు కొట్టొచ్చినట్టు కనిపించింది. గుండెల మీద ఉన్న గంటెకాడ లాంటి ఆమె కుడి చేతిని బలవంతంగా పైకి లేపి బాగున్నావా అన్నట్లు కిందకి పైకి చిన్నగా 2 సార్లు కదిలించింది. మీనాక్షి కళేబరం చేయి కదులుతున్నట్టు అనిపించింది మధుకరణ్కి. నేను బాగానే ఉన్నాను మీనాక్షి, కానీ నువ్వే. మది గొంతు బొంగురు పోయింది. కట్టలు దిగినట్లు కన్నీళ్లు జలజలా రాలాయి. ఏడవకు అన్నట్లు చెయ్యి అడ్డంగా ఊపింది మీనాక్షి. కర్చీఫ్తో మొహం తుడుచుకున్నాడు మధుకరణ్. ఊపిన చేతిని నోటివైపు మళ్లిస్తూ మాట రావటం లేదన్నట్లు చిన్న సైగ చేసింది మీనాక్షి. ఆమె మొహంలోకి నిశ్చితంగా చూశాడు మధుకరణ్. ఎంతటి అపురూప సౌందర్యం, ఎంతటి సౌకుమార్యం, అవన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు ఈ వికృతి రూపాన్ని చూడకుండా ఉన్నా బాగుండేది. చివరగా 3 ఏళ్ల క్రితం చూసిన వడ్డాది పాపయ్య గారి సుందర రూపం, ఆ రాజసం లక్ష్మీ బొమ్మలాగే అలాగే కలకాలం నా మదిలో నిలిచి ఉండేది. మధుర మనోహరమైన ఆ రూపాన్ని శాశ్వతంగా రూపం ఆపుకున్నాను. కలలోనూ మెలకువలోనూ తలపుల్లోనూ వచ్చి మహదానందం కలిగించే అసమాన ప్రతిమ స్థానంలో ఆచేతన పుట్టించే ఈ వికృత రూపం వచ్చి కూర్చుంది అనుకున్న మధుకరణ్, వెళ్ళొస్తా మీనాక్షి అన్నాడు జీరబోయి వణుకుతున్న కంఠంతో. అలాగే అన్నట్లు తల మెల్లగా కదిలించి అరచేతిని పైకి లాక్కుంది మీనాక్షి. అన్న చిన్నపాటి శబ్దం వినిపించింది మధుకరణ్కి. గుండె బరువై అడుగులు భారమై మాచురీలా అనిపించిన ఆ గది దాటి వెలుపులకు వచ్చాడు మధుకరణ్. అయ్యంగారి దగ్గరికి వచ్చి, అమ్మాయి గారిని అలా చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా అంటూ దేవుడి గేటు దగ్గరికి వచ్చాడు మధుకరణ్. మీనాక్షి ఉన్న గదిలో నుంచి పెద్దగా మూలుగు లాంటి శబ్దం వినిపించింది. వరండాలో ఉన్న వాళ్ళు పరిగెత్తారు ఆ గదిలోకి. ఆమె ప్రాణం అనంతవాయుల్లో కలిసిపోయినట్టుంది. మీనాక్షి చనిపోయింది. పెద్దగా అరిచారెవరో. మీనాక్షి తల్లి, మీనాక్షి పిల్లలు కాబోలు ఏడుపులు వినిపించాయి. మధుకరణ్ మనసు క్షణం పాటు బాధగా మూలిగింది. చివరి శ్వాస వరకు నువ్వు నా మదిలో కొలువై ఉంటావు అని మీనాక్షి ఉత్తరంలో చెప్పినట్లు నన్ను చూడటానికే అంతవరకు ప్రాణం బిగబట్టుకుందోమో. ఏమిటి ఈ అనుబంధం? ఇది అమర ప్రేమ లేక అమరని శృంగారమా? మధుకరణ్ గుండెంతా పగుళ్ళు, మనసంతా చీకట్లు. ఆమె ప్రేమనే తలుచుకుంటూ గేటు దగ్గరే కుప్పకూలిపోయాడు మధుకరణ్. అప్పుడే గేటు దాటి లోపలికి వచ్చిన గాయత్రి ఏమండి అంటూ మధును చుట్టుకొని ఏడుస్తూ ఉంది. పెద్దలను ఎదిరించలేక, కుటుంబ సాంప్రదాయ కట్టుబాట్లను కాదనలేక, వివిధ కారణాల వల్ల పెళ్లిపీటలు ఎక్కని ఈ పార్వతీ దేవదాసుల ప్రేమ కథలు ఎన్ని దాగి ఉన్నాయో ఈ మట్టి పొరల్లో కలిసిపోయి, మీనాక్షిలోని ప్రేమ మధులోని ప్రేమతో కలిసిపోయి మరుజన్మకైనా పెళ్లిపీటల వరకు చేరుతుందని ఆశిద్దాం. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషులు శ్రీ అయినాల కనకరత్నాచారి గారు రచించిన ఈ కథను మీకు చెప్పాను. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నింటినీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంటు చేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోల్.